పనిచేస్తున్న కార్మికులు 26,000 వెంటనే క్రీడా కార్మికులు పనిచేస్తున్నటువంటి సంస్థలో పర్మనెంట్ వెంటనే క్రీడా కార్మికులు పర్మనెంట్ వెంటనే వర్ధిల్లాలి టైగర్ ఆర్కృష్ణ గారి నాయకత్వం. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ఈరోజు మనం ధర్నా చౌక్ వద్ద ఉన్నాము. ఎవరైతే అగ్రికల్చర్ రీసెర్చ్ ఫామ్లో పనిచేస్తున్నటువంటి క్రీడా కార్మికులు ఈరోజు ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. సో వారి సమస్యలు ఏంటి, అసలు వారు దేనికోసం పోరాడుతున్నారు, వారు దేనికోసం వారి వేతనాలు పెంచమంటున్నారు, వారిని రెగ్యులరైజర్ ఎందుకు చేయమంటున్నారు కూడా వారి మాటలను అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరితో కూడా మాట్లాడి తెలుసుకుందాం. సో చెప్పండి, అసలు ఏంటి మీ సమస్యలు ఏంటి? ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ రీసెర్చ్ ఫామ్ వచ్చేసి దాదాపు 750 ఎకరాలు హైదరాబాద్లో ఉంది. అందులో ఒక 350 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళకి జీతాలు 9,000 వరకు 13,000, దాదాపు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. అలా జీతాలు రెట్టింపుగా పెంచి ఒక 26,000 వరకు జీతాలు పెంచాలని డిమాండ్, మొదటి డిమాండ్ ఇది. ఇంకోటి పర్మనెంట్ కాంట్రాక్ట్కి సంబంధించిన ఉద్యోగాలని పర్మనెంట్ చేయాలనేది రెండో డిమాండ్. వాళ్ళకి మూడో డిమాండ్ వచ్చేసి వాళ్ళకి నెలలో 30 రోజులు పనిచేస్తున్నారు, ఒక 4 రోజులు వాళ్ళకి హాలిడేస్ అనేది కేటాయించాలనేది డిమాండ్. అలాగే వాళ్ళకి బోనస్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ అలాంటివి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. అసలు ఇప్పుడు మీకున్న సమస్యలు ఏంటి, అసలు మీరు అనుభవిస్తున్న సమస్యలు ఏంటి? గత 15 సంవత్సరాల నుంచి కార్మికులు పనిచేయడం జరుగుతుంది. వాళ్ళకి జీతాలు సరిపోవడం 13,000 అంటే ఇవాళ రేపు ఎవరికి కుటుంబం ఎలా గడుస్తుంది? 10,000 వరకు 11,000, 13,000 వరకు ఇస్తున్నారు. దాదాపు 26,000 పెంచితే వాళ్ళ కుటుంబం అనేది గడుస్తుంది. దాదాపు 9 గంటలకు పోయి 10 గంటల వరకు రావాలని అంటే అది ఇంపాసిబుల్ అయిన పని కాబట్టి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ కాబట్టి మీకు ఎలాంటి హెల్త్ కార్డులు కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన బెనిఫిట్స్ కానీ ఏం రావట్లేదు అండి. దాదాపు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. అలాగే ఏం రావట్లేదు, కార్మికులకి ఏం రావట్లేదండి. మొదటిగా ఇప్పుడు కృష్ణ ఆదేశాల మేరకు ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా ఏర్పాటు చేసి ఇప్పుడు కృష్ణగిలంగా రాబోతున్న ఈ ధర్నాకి అన్న ఉద్దేశంలో అన్ని మాట్లాడడం జరుగుతుంది. 15 సంవత్సరాలు సార్, మాకు జీతాలు సరిపోవడం లేదు. 10,000 అంటే అన్ని ఉప్పులు పప్పులు అన్ని రేట్లు పెరిగినాయి. మాకు సమస్య ఏంటంటే మాకు పర్మనెంట్ ఉన్న జీతాలన్నా పెంచాలి. కనీసం 25,000 ఉంటేనే మా పిల్లలు మేము చదువుకోగలుగుతాము. అంతకు మించి చదవలేము కదా సార్, అన్ని రేట్లు ఎక్కువనే అయినాయి కదా. మాకు పర్మనెంట్ పొద్దు 8 గంటల నుంచి 5 వరకు చేస్తాం, పని చేస్తాం. అని మాకు అందులో కూడా మాకు నా సమస్యనే అందులోనే ట్రాక్టర్ మీదకి వెళ్ళి పడ్డాము, చెయ్యి ఇరిగింది. మాకు జీతం 1 రూపాయి కూడా కట్టేయడం లేదు. మాకు కట్టేయాలి. ఇప్పుడు మా పిల్లలు మేము ఎలా చదువుకోవాలి? అట్లా ట్రాక్టర్ పై నుంచి పడ్డప్పుడు కానీ నీకు ఎలాంటి అక్కడ ఉన్నటువంటి సంస్థ ఏం హెల్ప్ చేయలేదా మీకు? మరి హెల్ప్ చేయలే, ఏ సార్ కూడా హెల్ప్ చేయలే మాకు. కానీ అవన్నీ మాకు పడ్డా కానీ ఇంటికాడ ఉన్నా కానీ మాకు కట్టేయాలి జీతం. నువ్వు నెలలో ఎన్ని రోజులు పని చేస్తావు? 30 రోజులు పని చేస్తావు, ఒక్క రోజు కూడా హాలిడేస్ ఏముండదు? 26 రోజులు చేస్తాం. 20 రోజులు పని చేస్తావు. సో ఇప్పుడు జీతం ఎంత వస్తుంది మీకు? మాకు 10,000 ఇస్తుంది. 10,000 ఇస్తున్నారు. 10,000తో మరి ఇల్లు గడుస్తుందామా? గడుస్తలేదు సార్, గడవడానికి. మాకు కనీసం మా పిల్లల ఫీజులకు కూడా సరిపోవాలి. ఏం డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వాన్ని, ఏం అడుగుతావు? మాకైతే జీతాలు పెంచాలి, పర్మనెంట్ అయితే కావాలి. క్రీడా సంస్థలో పనిచేస్తున్న కార్మికులు 26,000 వెంటనే క్రీడా కార్మికులు పనిచేస్తున్నటువంటి సంస్థలో పర్మనెంట్ వెంటనే క్రీడా కార్మికులు పర్మనెంట్ వెంటనే వర్ధిల్లాలి టైగర్ ఆర్కృష్ణ గారి నాయకత్వం. ఈరోజు క్రీడా కార్మికుల వాళ్ళ సమస్యల పైన ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా జరుగుతున్నది ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో. నా పేరు రాజేందర్, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. క్రీడా కార్మికులు దాదాపుగా 40 నుంచి 50 సంవత్సరాల నుంచి క్రీడా సంస్థలో పనిచేస్తున్నారు. కార్మికులు వాళ్ళకి జీతాలు ఇప్పటివరకు పెంచలేదు. వాళ్ళకు దాదాపుగా ప్రస్తుతము ఇప్పుడు ఇస్తున్నటువంటి జీతం 12,000. ఆ 12,000 నుంచి వాళ్ళు అడుగుతున్నది 26,000. చాలా జెన్యూన్. వాళ్ళు అడుగుతున్న దాంట్లో ఎలాంటిది లోపం లేదు. వాళ్ళ కష్టం ఉంది కాబట్టి అడుగుతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వము వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఎంతోమంది కార్మికులు ఈ సంస్థలో అష్ట కష్టాలతోటి ఎన్నో కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్మికులకు వాళ్ళకు పర్మనెంట్ కూడా చేయాలని చెప్పి ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ పర్మనెంటు జీతం పెంచే వరకు ఏ ప్రభుత్వాన్నైనా వదిలేది లేదు. వాళ్ళ సమస్యలు వాళ్ళకు కనీసము ఆ కుటుంబం వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి కూడా ఎలాంటిది వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
కాబట్టి జీతం పెంచితే కొంచెం వాళ్ళ ఇంట్లో పిల్లలను చదివించుకోవడం, రెండవది వాళ్ళ కుటుంబం కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నటువంటి కుటుంబం మారిపోతుంది జర. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వము పెద్ద మనసు చేసుకొని ఆలోచన చేసి వీళ్ళకు జీతం పెంచాలి, పర్మనెంట్ కూడా చేయాలని చెప్పి మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళకు ఎలాంటి ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకు ఇవ్వడం లేదు. వాళ్ళకు ఏదన్నా ఇట్లనే ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు ఉంటారు, భర్త ఉంటారు, తల్లి ఉంటారు, తండ్రి ఉంటారు, అత్తమామలు ఉంటారు. కాబట్టి వాళ్ళకు బీమా కూడా పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమస్యను తీర్చే వరకు మేము ఈ ఉద్యమాన్ని ఏమాత్రం ఆపము. ఇంకా పెద్ద ఎత్తున వీళ్ళ సమస్యలు తీరే వరకు వీళ్ళ వైపు మేము పోరాటం చేస్తాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. మీరేమో పదవులు మీరు తీసుకుంటారు, జీతాలు మీకు పెరుగుతాయి, మీకు ఎలాంటిది ఇబ్బందులు లేవు. కానీ కార్మికుల జీవితాలతోటి చెలగాటం ఆడొద్దని చెప్పి మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. మాకు 15 ఏళ్ళ సంది చేస్తున్నాం, జీతాలు పెంచలేదు. 10,000 జీతానికి చేస్తున్నాం మేము. మాకు జీతాలు పెంచాలి. చాలా కష్టమవుతుంది, మాకు ప్రాబ్లం అవుతుంది. ఇళ్ళల్లో జీతాలు తక్కువనే, జీతాలు పెంచాలి. పని చేసేటప్పుడు ఏం ప్రాబ్లం లేదు, కానీ జీతాల ప్రాబ్లం అవుతుంది మాకు. జీతాలు లేక గడుస్తలేదు. అదే మాకు జీతాలు పెంచాలని మేము ఈ సమ్మెకి వచ్చినాం. ఇది ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి క్రీడా సంస్థ ఏదైతే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ ఉందో ఆ సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా ఇక్కడ వారు ధర్నా చేపట్టడం జరుగుతుంది. సో వారందరికీ ఎప్పటిలాగానే 10,000, 13,000 జీతం ఇస్తూ ఉన్నారు. సో ఆ జీతంతో గడిచి సాలిసాలని బతుకుతూ ఉన్నారు. ఈ రోజులలో ఏదైనా వస్తువు కొనాలన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్న ఈ సందర్భంలో కూడా వాళ్ళకి ఇంకా 10,000 జీతంతో ఇలా ఇంకా ఎన్ని రోజులు పని చేయాలని కూడా వారు చెప్తా ఉన్నారు. వారు ఈ పని చేసే సమయంలో ఎలాంటి దెబ్బలు తాకినా కూడా, ఎలాంటి గాయాలకు గురైనా కూడా వారికి ఎలాంటి కనీస వేతనం అంటే ఆ రోజులలో ఏ రోజైనా లీవ్ పెట్టుకున్నప్పుడు కూడా వారికి ఎలాంటి వేతనం కూడా చెల్లించట్లేదు. దాన్ని లీవ్ కింద పరిగణించి వారికి కనీస వేతనం కూడా చెల్లించడం లేదు. సో ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. సో వారందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కూడా కోరుకుందాం. ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ with video journalist Venkatesh Goud from Dharna Chowk, Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.